హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎంసెట్ ఎగ్జామ్ పేపర్ని ఎలా అటెంప్ట్ చేయాలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మనము ఎంత చదివినా కూడా మనం ఎగ్జామ్లో ఒక కరెక్ట్ స్ట్రాటజీ ఫాలో అవ్వకుండా ఎలా పడితే అలా రాసామనుకో వేస్ట్. సో మనకు ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఒక ప్లాన్ అనేది వేసుకోవాలి. మనం ఆ ప్లాన్ వేసుకొని మనం దానికి తగ్గట్టుగా ఫాలో అవుతూ ఎగ్జామ్ని దుమ్ము దులపాలి. సో మనం ఈ వీడియోలో ఎంసెట్ ఎగ్జామ్ పేపర్ స్ట్రాటజీ గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రఫ్ పేపర్స్ ఇస్తారు కదా. సో మనం ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే ఆ రఫ్ పేపర్స్లో మనకు తెలిసిన చీట్ కోడ్స్ అన్ని షార్ట్ కట్లో రాసేసుకోవాలి. నేను చీట్ కోడ్స్ గురించి లాస్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా చూడలేదంటే ఖచ్చితంగా చూడండి, నేను అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకు తెలిసిన చీట్ కోడ్స్ అన్నీ ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే ఒక 10 to 15 సెకండ్స్లో అవన్నీ షార్ట్ కట్లో రాసేసుకోవాలి. షార్ట్ కట్లు అంటే ఇప్పుడు ఆడ్ వన్ అవుట్ మెథడ్ అనుకోండి, ఆడ్, ఫైండింగ్ యూనిట్స్ అంటే యూనిట్స్, ఆల్ ది అబౌవ్ అంటే ఆల్. సో ఇలా మీరు ఫస్ట్ 10 to 15 సెకండ్స్లో ఈ చీట్ కోడ్స్ అన్ని షార్ట్ కట్లో రాసేసుకోండి. నేను ఇప్పుడు ఎందుకు చీట్ కోడ్స్ని రాసుకోమంటున్నా అంటే, ఫస్ట్లో మీరు ఎగ్జామ్ టెన్షన్లో ఉంటారు ఎగ్జామ్ రాసేటప్పుడు. సో ఫస్ట్ మీకు తెలిసిన క్వశ్చన్స్ అన్నీ పెట్టిన తర్వాత లాస్ట్లో మీకు తెలియని క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి మీరు చీట్ కోడ్స్ అప్లై చేయాలి కదా. సో అప్పుడు మీరు ఆ టెన్షన్లో మీరు కొన్ని చీట్ కోడ్స్ అనేది మర్చిపోవచ్చు. సో అలా మీరు చీట్ కోడ్స్ అనేది మర్చిపోకుండా ప్రతి ఒక్కటి అప్లై చేయడానికి మీరు మర్చిపోకుండా ఫస్ట్లో ఈ చీట్ కోడ్స్ అనేది షార్ట్కట్లో రాసేసుకోండి. ఒక 10 to 15 సెకండ్స్ పడుతుంది అంతే. నేను ఫస్ట్లోనే చీట్ కోడ్స్ అప్లై చేయమని చెప్పట్లేదు. ఫస్ట్లో మీకు తెలిసిన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసిన తర్వాత మనకు లాస్ట్లో చీట్ కోడ్స్ అనేది అప్లై చేయాలి కదా మనకు మిగిలిన క్వశ్చన్స్లో. సో మనం అన్ని చీట్ కోడ్స్ని అప్లై చేయడానికి, అంటే మనం ఏ ఒక్కటి మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకొని అప్లై చేయడానికి నేను ఇలా చేయమని చెప్తున్నా. అంతేకాని నేను ఫస్ట్ నుంచే చీట్ కోడ్స్ అప్లై చేయమని చెప్పట్లేదు. సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఎగ్జామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలంటే, మీకు ఏ సబ్జెక్ట్ అయితే మీరు బాగా చేయగలరో ఆ సబ్జెక్ట్తో ఫస్ట్ స్టార్ట్ చేయండి. అలా కాకుండా ఫస్ట్ మనకు మ్యాథ్స్ ఇస్తారు, తర్వాత ఫిజిక్స్ ఇస్తారు, తర్వాత కెమిస్ట్రీ ఇస్తారని ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలని ఏం లేదు. మీకు ఏ సబ్జెక్ట్ అయితే మీకు బాగా వస్తుందో, మీరు బాగా చేయగలరో ఆ సబ్జెక్ట్తో మీరు స్టార్ట్ చేయండి. అలా కాకుండా మీరు ఏదో ఒక సబ్జెక్ట్తో స్టార్ట్ చేశారనుకోండి, అందులో మీకు ఫస్ట్లో ఆన్సర్స్ రాకపోతే మీరు డిమోటివేట్ అవుతారు అండ్ టెన్షన్ అనేది పెరిగిపోతుంది. ఆ ఎఫెక్ట్ అనేది టోటల్ ఎగ్జామ్ మీద పడుతుంది. ఇంకా ఎగ్జామ్ పోయినట్టే. అండ్ ఆ సబ్జెక్ట్తో స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ అండ్ లాస్ట్ కొన్ని క్వశ్చన్స్ అనేది మనకు డిఫికల్ట్గా ఇచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మనకు రైట్ సైడ్లో ఒక బాక్స్ ఉంటుంది కదా, క్వశ్చన్స్ ఇస్తారు. మీరు ఫస్ట్ డైరెక్ట్ ఒక 15th క్వశ్చన్ కానీ 20th క్వశ్చన్ కానీ జస్ట్ క్లిక్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. సో మీరు ఫస్ట్ అనేది మధ్యలోంచి స్టార్ట్ చేయండి. ఏదైనా సబ్జెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ లాస్ట్ క్వశ్చన్స్ కాకుండా ముందు మిడిల్లోంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు అక్కడ ఎక్కువగా ఈజీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం అక్కడ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఫస్ట్లో మనం ఈజీగా ఆన్సర్ చేసామంటే మనకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది, టెన్షన్ తగ్గుతుంది. ఇంకా మిగిలిన ఎగ్జామ్ ఈజీగా బాగా ఏం స్ట్రెస్ లేకుండా టెన్షన్ లేకుండా ఈజీగా రాయొచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత మీరు క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడు మీ మైండ్లో ఓన్లీ 3 ఆప్షన్స్ ఉండాలి. ఏంటంటే, మీరు ఫస్ట్ క్వశ్చన్ చదవగానే మీకు ఒకవేళ ఆ కాన్సెప్ట్ వచ్చంటే జస్ట్ ఆన్సర్ చేయాలి. ఒకవేళ మీకు ఆ కాన్సెప్ట్ అనేది కొంచెం చదివాను, గుర్తొస్తుంది, ఆ ఫార్ములా అనేది గుర్తొస్తుంది, సో ఇలా అనిపిస్తుంటే మీరు జస్ట్ మార్క్ ఫర్ రివ్యూ అని కొట్టండి. మీకు అక్కడ రైట్లో మీ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అక్కడ మీకు మార్క్ ఫర్ రివ్యూ అని ఉంటుంది. జస్ట్ అది క్లిక్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఒకవేళ మీరు ఆ క్వశ్చన్ చదువుతారు కదా, మీకు ఆ క్వశ్చన్ అసలు రాదు, మీరు ఎప్పుడు దాని గురించి చదవలేదు, మీకు దానికి సంబంధం లేదంటే జస్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. మీరు టైం వేస్ట్ మాత్రం చేయొద్దు. మీకు క్వశ్చన్ రాలేదంటే మీరు దాని గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ మాత్రం చేయొద్దండి. జస్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి అంతే. సో మీ మైండ్లో ఈ 3 ఆప్షన్స్ మాత్రమే ఉండాలి. ఏంటి, మీకు క్వశ్చన్ వచ్చా చేయాలి, ఒకవేళ మీకు ఆ కాన్సెప్ట్ అనేది మీకు జస్ట్ కొంచెం గుర్తొస్తుంది, ఫార్మ్ అనేది కొంచెం గుర్తొస్తుంది అంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆ క్వశ్చన్ అనేది మీరు ఆ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు చదవలేదు, మీకు దానికి సంబంధం లేదంటే జస్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఈ 3 ఆప్షన్స్ మాత్రమే మీకు ఉండాలి. మీకు ఏదైనా క్వశ్చన్ రాలేదంటే ఆలోచిస్తుండడం మాత్రం ఉండకూడదు. మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. టైం వేస్ట్ మాత్రం చేయొద్దు. మీరు క్వశ్చన్ చదివేటప్పుడు ఒకవేళ మీకు ఆ క్వశ్చన్ వచ్చనుకోండి, మీరు ఆ క్వశ్చన్ చదివేటప్పుడే మీ మైండ్లో ఆన్సర్ అనేది ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే దీనికి ఏ ఫార్ములా యూజ్ చేయాలి, దీన్ని ఏ వేలో మనం సాల్వ్ చేయాలి. సో ఇలా మీరు మీ మైండ్లో ఆన్సర్ అనేది ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి క్వశ్చన్తో పాటే.
అప్పుడు మీకు ఇంకా టైం అనేది సేవ్ అవుతుంది, ఈజీగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత మనకు కొన్ని లాంగ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఆ లాంగ్ క్వశ్చన్స్ చూసి జస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. మీరు అలా స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే మనకు క్వశ్చన్ అనేది లాంగ్గా ఉండొచ్చు, కానీ ఆన్సర్ ఈజీగా ఉండొచ్చు, మీకు తెలిసింది అయి ఉండొచ్చు. సో మీరు క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కటి చదవాలి. ఫస్ట్ మీరు ఒకవేళ లాంగ్ క్వశ్చన్ వచ్చిందంటే ఫస్ట్ పైన చదవండి. మీకు ఒకవేళ ఆ కాన్సెప్ట్ వచ్చు అని అనిపిస్తే మిగతా చదవండి అండ్ ఆన్సర్ చేయండి. ఒకవేళ మీకు అప్పుడే తెలిసిపోయిందా నాకు ఇది రాదు చేయలేనంటే జస్ట్ స్కిప్ చేయండి అంతేకాని మీరు లాంగ్ క్వశ్చన్ వచ్చిందని జస్ట్ స్కిప్ చేస్తూ ఉండొద్దండి. ఇప్పుడు మనం ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలంటే మనము మ్యాథమెటిక్స్ చూస్తే మనకు 80 క్వశ్చన్స్ వస్తాయి. సో మనం దానికి 1 అవర్ అనేది కేటాయించాలి. అండ్ తర్వాత మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్ వస్తాయి. మనకు కెమిస్ట్రీ అనేది ఫిజికల్ అండ్ కొంచెం ఆర్గానిక్ పార్ట్లో కొంచెం టైం పడుతుంది అంతే. మిగిలిదంతా మనం జస్ట్ క్వశ్చన్ చూసి ఫటాఫట ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంతే. సో కెమిస్ట్రీకి ఒక 30 మినిట్స్ అనేది కేటాయించండి. అండ్ తర్వాత ఫిజిక్స్కి వచ్చేటప్పటికి ఒకవేళ మనకు ఫిజిక్స్లో మెకానిక్స్ పార్ట్ ఎక్కువగా అడిగారు అనుకోండి, అండ్ ఏవైనా ఇంకా డయాగ్రామ్ వేసి చేయాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, సో అప్పుడు మీరు ఒక 40 మినిట్స్ అనేది కేటాయించండి. ఒకవేళ పర్లేదు మనకు ఈజీగానే ఉంది, కొంచెం త్వరగానే చేయొచ్చు అంటే ఒక 30 మినిట్స్ అనేది కేటాయించండి. సో మీరు పేపర్ని బట్టి మీరు టైంని అడ్జస్ట్ చేసుకోండి. 30 to 40 మినిట్స్ అనేది ఫిజిక్స్కి. అండ్ ఫస్ట్ ఈ టైంలో మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయాలి. అండ్ రానేటివి మార్క్ ఫర్ రివ్యూలో పెట్టుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మనకు లాస్ట్లో 50 to 60 మినిట్స్ అనేది టైం మిగిలి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం మార్క్ ఫర్ రివ్యూ క్వశ్చన్స్ అనేది పెట్టుకున్నాం కదా, అక్కడికి మనం వెళ్ళాలి. ఏవేవి మనం మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నామో ఆ క్వశ్చన్స్కి మనం ఇప్పుడు వెళ్ళాలి. మనకి ఇప్పుడు 50 to 60 మినిట్స్ అనేది టైం ఉంది. ఈ మార్క్ ఫర్ రివ్యూ క్వశ్చన్స్ అనేది దీనికి మనం ఒక 30 to 40 మినిట్స్ అనేది కేటాయించాలి. మీరు మార్క్ ఫర్ రివ్యూ క్వశ్చన్స్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీకు ఆ ఫార్ములా కానీ ఆ కాన్సెప్ట్ కానీ గుర్తొచ్చిందంటే చేసేయండి. ఒకవేళ మీకు అప్పటికి ఇంకా గుర్తు రాలేదంటే అక్కడ టైం వేస్ట్ చేయొద్దు, జస్ట్ నెక్స్ట్ మార్క్ ఫర్ రివ్యూ క్వశ్చన్కి వెళ్ళిపోండి అంతే. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ 20 మినిట్స్లో మనం చీట్ కోడ్స్ని అప్లై చేయాలి. ఈ లాస్ట్ 20 మినిట్స్ అంటే మనకు ఏవేవి మనము ఫస్ట్ ఆన్సర్ చేసింటాము అండ్ మార్క్ ఫర్ రివ్యూ ఆన్సర్ చేసింటాము, ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేది మిగిలి ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మీద మనం ఈ చీట్ కోడ్స్ అనేది అప్లై చేయాలి. మీరు ఫస్ట్లో రఫ్ పేపర్లో రాసుకున్నారు కదా ఏవేవి చీట్ కోడ్స్ ఉన్నాయో అని. సో ఇప్పుడు మీరు అవి తీసుకొని మీ మిగిలిన క్వశ్చన్స్కి ఏవేవి అప్లై అవుతాయో చూసుకొని ప్రతి ఒక్కటి మనము రిమైనింగ్ క్వశ్చన్స్కి ప్రతి ఒక్కటి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇలా మీరు లాస్ట్ 20 మినిట్స్లో చీట్ కోడ్స్ అనేది అప్లై చేయాలి. సో దీంతో మనకు 3 అవర్స్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఎగ్జామ్ పేపర్ అనేది అటెంప్ట్ చేయాలి. అండ్ మీరు ఏదైనా క్వశ్చన్స్ చేసేటప్పుడు మీకు ఏదైనా కొన్ని క్వశ్చన్స్ రాలేదంటే మీరు టెన్షన్ పడొద్దండి. ఇన్ని క్వశ్చన్స్ నాకు రాలేదే ఎలా చేయాలి అని మీరు టెన్షన్ మాత్రం పడొద్దండి. మీరు నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఉన్నాయి కదా అవి నేను చేయగలను, అవి ఈజీగా ఉంటాయని పాజిటివ్ మైండ్తో ముందుకు వెళ్ళండి. అంతే తప్ప మీరు ఎక్కడ టెన్షన్ పడొద్దు, డీమోటివేట్ అవ్వద్దు. మీ మైండ్ని మీరు స్ట్రాంగ్గా ఉంచుకొని నేను చేయగలను, నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా సో అవి నేను చేయగలను, ఈజీగా ఉంటాయి, ఏం పర్లేదు, ఇవన్నీ నేను చేయలేదు, ఏం కాదు, ఏం పర్లేదు, ముందు వచ్చే వాటిని నేను చేయగలనని పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకి వెళ్ళాలి. అంతే తప్ప మీరు ఎక్కడ టెన్షన్ మాత్రం పడొద్దండి. మీరు టెన్షన్ పడ్డారంటే ఆ ఎఫెక్ట్ అనేది 3 అవర్స్ ఎగ్జామ్ మీద పడుతుంది, ఇంకా ఎగ్జామ్ అనేది పోయినట్టే. సో ఇది ఎంసెట్ ఎగ్జామ్ పేపర్ అటెంప్ట్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. సో అప్పుడు మీకు నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్గా వస్తాయి. అండ్ ఎంసెట్ స్టూడెంట్స్ కోసం క్రియేట్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా మీరు జాయిన్ అవ్వలేదంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నేను ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఫ్రీ రిసోర్సెస్ అండ్ ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్తూ ఉంటాను. సో ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ సో దట్స్ ఆల్ ఫర్ వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.